ఉదయగిరి నియోజకవర్గంను మేకపాటి కుటుంబం చుట్టేస్తోంది. ఉదయగిరి నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి కూడా మేకపాటి కుటుంబానికి అడ్డాగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఓ పక్క యంగ్ డైనమిక్ లీడర్ అభినవ్ రెడ్డి, మరోవైపు రాజగోపాల్ రెడ్డి కోడలు నిహారిక రెడ్డి, అలాగే ఇంకోవైపు నెల్లూరు జిల్లా మోస్ట్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సందులోనికి వెళ్ళినా, ఏ వీధిలోనికి వెళ్ళినా మేకపాటి కుటుంబానికి ప్రజల నుండి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఖచ్చితంగా మా ఓటు మేకపాటి రాజగోపాల్ రెడ్డికే వేస్తాము అని కుండబద్దలు కొట్టినట్లు మహిళలు, పురుషులు చెబుతున్నారు. ఎన్నో త్యాగాలకు ప్రత్యేకమైన మేకపాటి కుటుంబాన్ని కాదని మరొకరికి ఓటు వేసే సమస్యే లేదంటూ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. యువ నాయకుడు మేకపాటి అభినవరెడ్డికి కూడా నియోజకవర్గంలో అపూర్వమైన స్పందన కనిపిస్తోంది. మునుముందు ఉదయగిరిని శాసించబోయే అభినవరెడ్డి కూడా ప్రజలతో మమేకమై నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ముందుకు పోతున్నారు. అలాగే మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు నిహారికారెడ్డి కూడా ప్రతి ఒక్కరితో మమేకమవుతూ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు, మేమున్నాము అంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో ఎంతో పట్టున్న మేకపాటి కుటుంబం నుండి మరో ఆణిముత్యం లాంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయటం మా అదృష్టం అంటూ ఉదయగిరి ప్రజలు అంటున్నారు. 40,000కు పైగా మెజారిటీ తోటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ డంకా మోగించబోతున్నట్లు ఉదయగిరి ప్రజలు చెబుతున్నారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఘాటైన విమర్శలు చేయకుండా చాలా ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ ఉదయగిరి ప్రజల మనసును మేకపాటి కుటుంబం దోచుకున్నది అని చెప్పుకోవచ్చు.